కీర్తనల గ్రంథము బైబిల్ బహు ఎక్కువగా చదివే పుస్తకంగా పిలువబడే ఈ కీర్తన గ్రంథం అనేక మందిచే లిఖింపబడినప్పటికీ పరిశుద్ధ గ్రంథంలో ప్రత్యేకంగా ఒక గ్రంథంగా కూర్చబడింది. దావీదు భక్తుడు 73 కీర్తనలు రాశారు. ఆసాపు 12 కీర్తనలు రాశారు. కోరాహు కుమారులు 10 కీర్తనలను, సొలొమోను 2 కీర్తనలు, హేమాను 1 కీర్తన, ఏతాను 1 కీర్తన, మోషే 1 కీర్తన, 90వ కీర్తన రాసింది. ఎరుగనివి 50 కీర్తనలు ఉన్నాయి. ఎజ్రా కొన్ని కీర్తనలు రాశారు. ఇది కీర్తనలకి మరో పేరు స్తుతి గీతాలు. కీర్తనలను హెబ్రీ భాషలలో తెహీలిన్ అని పిలుస్తారు, అనగా స్తుతించుట అని అర్థము. ఇందులో 150 అధ్యాయాలు ఉన్నవి. 2461 వచనాలు ఉన్నవి. ముఖ్యమైన వ్యక్తులు ఎవరనగా దావీదు, దుష్టుల ఆలోచన చొప్పున ప్రథమ అధ్యాయము. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలువక, అపహాసులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించేవాడు ధన్యుడు. అతడు నీటి కాలువల ఎవరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయునదంతయు సఫలమగును. దుష్టులు అలాగున నుండక గాలి చెదరగొట్టు పొట్టు వలె నుందురు. కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలువరు. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనమునకు నడుపును. ఈ కీర్తనల గ్రంథం సుమారు 1000 సంవత్సరాల కాలాన్ని చూపిస్తుంది. దేవుడు దావీదు భక్తుడు ఇలా సెలవిస్తున్నాడు: దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దు, పాపుల మార్గంలో మనం నిలవకూడదు, అపహాసులు కూర్చున్న చోట మనం కూర్చోకూడదు. ఎందుకంటే వాళ్ళు చేసే తప్పుదములన్నీ కూడా మన మీదకి వచ్చే అవకాశం ఉంటుంది, మనం తప్పు చేయకపోయినా. ఒకవేళ మన మాట విన్నా అది మన విజయాన్ని చేకూర్చే విధంగా ఉండకపోవచ్చు. కానీ దేవుడు ఆ పాపినైన మనిషిని రక్షించడానికి భూమి మీదకి వచ్చాడు. మంచి వ్యక్తి కోసం ఎవరైనా ఏమైనా చేస్తారు, ఏమైనా త్యాగం చేస్తారు, ప్రాణాన్ని ఇస్తారు. కానీ చెడ్డవారి కోసం ఎవరైనా ఏమైనా ఇవ్వడానికి ప్రయత్నిస్తారా? ఎవరు? కానీ దేవుడు నీతిమంతుని కొరకు ఎవరు కూడా ఏం చేయరు. కానీ ఈ మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ తెగింపవచ్చును. అయితే దేవుడు మన ఎడల మన ప్రేమను వెల్లడిపరుచుతున్నాడు. ఎట్లనగా, మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. మనం పాపిగా ఉన్నప్పుడే దేవుడు మన కోసం చనిపోయాడు. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయంగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. దేవుడు మనల్ని రక్షించాలంటే ఆయన తన స్వకీయ కుమారుని ఈ రక్తం ద్వారా మనల్ని రక్షించడానికి తన కుమారుని పంపించాడు భూమి మీదకి. కాబట్టి ఆ రక్తం ద్వారానే మనకి రక్షణ, ఆ రక్షణలో ద్వారానే మనకి నీతిగా ఎంచబడుతుంది. ఆయన రక్తం ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడ్డాము. కాబట్టి మనము ఆ నీతిమంతులుగా తీర్చబడినప్పటికీ కూడా మనము దీవెనకరంగా ఉండాలంటే దివారాత్రము ఆయన వాక్యాన్ని ధ్యానించి ఆయన ఆజ్ఞలను మనం గైకొన్నట్లయితే మనకి ఆయన ఫలమిచ్చు చెట్టు వలెగా ఉంటారంట. ఆ నీతిమంతుడు ఫలము చాలా తీయగా ఉంటుంది. మధురంగా ఉంటుంది. సంతోషాన్ని, ఆనందాన్ని, తృప్తిని ఇస్తుంది. కాబట్టి అట్టి విధంగా మన క్రియలు, మన ఆలోచనలు ఉంటాయి, నీతిమంతుని ఆలోచన. కాబట్టి అలాగే దుష్టుని ఆలోచన ఎలా ఉంటాయి? హానికరంగా చేసే విధంగాను, ఒకరికి ఇబ్బంది పరిచేవి గాను, దేవుడికి అసహ్యమైనవి గాను, దేవుడు మెచ్చనివి గాను ఉంటాయి. కాబట్టి దేవుడు కోరుకునేది ఏంటంటే
నా దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు, ఏమని కౌన్సిల్ చేస్తున్నాడు, దుష్టుల మాట వినకండి, అటువైపు చూడకండి, నా ఆజ్ఞలను పాటించండి, నా ఆజ్ఞలను విని వాటిని గైకొన్నట్లయితే మీరు నీతిమంతులు నీతిమంతులు ఫలించులాగిన చెట్టు వలె ఉంటారని దేవుడు వాక్యం సెలవిస్తుంది. కానీ దుష్టుడు కష్టం వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు తన పరిస్థితి ఎలా ఉంటుందంటే దేవుని వాక్యం సెలవిస్తుంది, పొట్టు వల్ల ఎగిరిపోతారంట. పొట్టు ఎలా ఎగిరిపోతుంది? గాలికి వస్తే గాలిలాగా ఉండిపోతుంది. గాలి అంటే ఒకవేళ గాలి పట్టింది, గాలి సోకింది అంటారు. కానీ అలా వచ్చినప్పటికీ కూడా ఏమవుతుంది? ఆ పొట్టు ఎగిరిపోయినట్లు, చెత్త ఎగిరిపోయినట్లు ఉంటారు ఎవరు? దుష్టులు. కానీ నీతిమంతుడు ఎంత గాలి వచ్చినా, ఎంత వెచ్చటి గాలి వచ్చినా, ఎంత దట్టమైన గాలి వచ్చినప్పటికీ కూడా విరిగిపోకుండా, ఎగిరిపోకుండా దట్టంగా ఉంటాడంట. అదే ఆ వాక్యం, అదే ఏదంటే మనం ఆయన ఆజ్ఞలను గైకొని ఉండటమే. న్యాయము విమర్శలో దుష్టులు, నీతిమంతులను సభలో పాపులు నిల్వరు. న్యాయ విమర్శలో వచ్చినప్పుడు దుష్టులు నిల్వలేరు. అలాగే నీతిమంతుల సభలో పాపులు నిల్వలేరు. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనముకు నడిపించును. దుష్టుడు చేసే ఆలోచన, దుష్టుడు చేసే ప్రతి పని నాశనాన్ని తెచ్చిపెడుతుంది, కష్టాన్ని తెచ్చిపెడుతుంది. అలాగే కానీ నీతిమంతుడు చేసే ప్రతి పని దేవుడికి సంతోషాన్ని ఇస్తుంది. ఎందుకంటే వాడు నీతిమంతుడు దేవుడి ఆజ్ఞలను అనుసరించే వాడిగా ఉంటాడు. దివారాత్రములు వాక్యాన్ని ధ్యానించి నడుచుకుంటాడు, ధర్మశాస్త్రానికి లోబడి ఉంటాడు. కాబట్టి నీతిమంతుని నోరు జీవపు ఊట అని సెలవిస్తుంది. మనం నీతిమంతులం ఎలా అయ్యాము? కేవలం అందరు మనుషులు పాపిగా ఉన్నప్పుడే తన కుమారుని భూమి మీదకి పంపించి తన రక్తాన్ని చిందింపజేశారు. కాబట్టి ఈ సత్యాన్ని ఎవరైతే నమ్మి విశ్వసించి ఆయన మాటలు గైకొంటారో ఆయన రక్తం ద్వారా ప్రతి మనిషి కూడా నీతిమంతులుగా తీర్చబడతారు. ఇంతటితో మీరు ఈ వాక్యాన్ని విని బ్లెస్ అయినట్లయితే ఆమెన్ అని టైప్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ.